Welcome to Mahashivratri 2025. నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర రొంబ నంట్రి మన తెలుగే ఆంధ్ర అసలు ఎండ అయితే సాలిడ్ గా కొడుతుంది. చాలా కష్టంగా ఉంది. శివుని చూస్తుంటే ఎంత కళ ఉంది తెలుసా ఫేస్ లా. అబ్బా చూస్తుంటే అట్లే చూడబుద్ధి అవుతుంది అసలు. Started 3 years ago. I saw Sadhguru's videos. I did inner engineering and then my. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కోయంబత్తూర్. వావ్, ఓపెనింగ్ అయితే తోపు ఉంది. ఇదంతా కోయంబత్తూర్. మస్తు పెద్ద ఉంది స్టేషన్, అంటే చాలా పెద్ద స్టేషన్ కదా. చూడు అంటే మస్తు ఉంది అసలు. అంతా చాలా బాగుంది. ఎంత క్రౌడ్ అంటే చాలా క్రౌడ్. ఇక మరీ తక్కువ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఫస్ట్ థింగ్ మనదే తప్పు. బస్సెస్ అయితే మస్తున్నాయి, ఓల్డ్ ఫ్యాషన్ స్టైల్లో. నేను చూసిన దాంట్లో అయితే ఇది కొంచెం బాగుంది. రెస్టారెంట్ జస్ట్ హోటల్ టైప్, చాలా మంచిగా ఉంది. మన ఆర్డర్ కూడా వచ్చేసింది. మస్తు హెల్ప్ చేసింది. రొంబ నంట్రి. మన తెలుగే ఆంధ్ర. ఎక్కడికైనా మన తెలుగు వాళ్ళు అట్లా కలుస్తారు. అయితే ఫ్రెష్ అప్ అయితే అయినాం మనం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే పోయి ఈషాకి వెళ్ళడమే. అసలు గాంధీపూర్ నుంచి వెళ్తే మనకి ఈజీ వే ఉంటుందట. కోయంబత్తూర్ నుంచి ఫస్ట్ గాంధీపూర్ పోయి గాంధీపూర్ నుంచి ఆదియోగి వెళ్ళిపోవాలా. అయితే మేము బస్సెస్ అయితే దొరుకుతలే, టైమింగ్స్ లేవట. అందుకే మేము ఆటో వెళ్ళిపోతున్నాం. ఒకవేళ బస్సులో వస్తే మాత్రం 14D అనే బస్సు ఉంటది. 14D గుర్తుపెట్టుకోండి. 14D అనే బస్సు ఉంటది, అది ఎక్కండి. లేకపోతే ఇక్కడ నుంచి ఆటో మాట్లాడుకోండి. కొంచెం మాకు తక్కువకే వచ్చింది. 4 members కలిపి 600 అని అన్నారు. అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంది. మాక్సిమం ఆటో వాళ్ళు ఎవరు వాళ్ళకి ఇదే బెనిఫిట్. బస్సెస్ ఏమో చాలా తక్కువ ఉన్నాయి, అంటే ఎక్కువ ఉండొచ్చు మైట్ బి, కానీ మాకైతే ఒక్క బస్సు కూడా కనిపించలేదు. 14D అనే బస్సు ఎక్కడో ఎక్కిపోతూనే ఉన్నారు ఆటోస్ లో. కోయంబత్తూర్ ఇంత పెద్ద ఉండడానికి కారణం ఏంటంటే అసలు ఇది తమిళనాడులోనే సెకండ్ బిగ్గెస్ట్ సిటీ. ఇది చాలా పెద్దగా ఉంది. అప్పటి నుంచి పోతూనే ఉన్నాం, ఇంకొస్తూనే ఉంది. బిల్డింగ్స్ అయితే చాలా బాగున్నాయి. వెదర్ ఒక్కటి కొంచెం అన్ప్రిడిక్టబుల్ ఉంది అప్పటి నుంచి. అది కొంచెం చూసుకుంటూ రావాలి అంతే, మిగతాదంతా కొంచెం బానే ఉంది. మనం లోపలికైతే ఎంటర్ అయినాం. ఇక్కడ అన్ని మనకు పార్కింగ్ అనిపిస్తున్నాయి. ఒక్కొక్క స్లాట్ ఒక్కొక్కరికి, ఎవరికి ఏ స్లాట్ వచ్చిందో అక్కడ పెట్టుకోవాలా. P1 P2 అన్నట్టున్నాయి. లోపల మొత్తం అప్పటి నుంచి చూస్తున్నా, ఒక సైడ్ మొత్తం అవే ఉన్నాయి, కొబ్బరి చెట్లు. చాలా పోలీసులు అవుతున్నారు. ఇవన్నీ ఎంటర్ అయిపోయినాం. ఎవరి వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళేటోళ్ళు కూడా నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నారు. ఇక్కడ అన్ని ఉన్నాయి సంబంధించిన పార్కింగ్ గానీ మంచిగా అయితే పెట్టినారు. ఒకవేళ వచ్చినా గానీ వాళ్ళకి అన్ని అర్థమయ్యే రకంగా ప్రతి దగ్గర మంచి బోర్డు పెట్టినారు. మంచి అర్థమయ్యేటట్టు అన్ని భాషల్లో రాసినారు. తమిళ్ అనే కాకుండా మంచిగా ఇంగ్లీష్ అవన్నీ ఉన్నాయి. ఈవెంట్ ఇంకా 700 meters దగ్గర దాకా వచ్చేసినాం మనం. ఇక్కడ చాలా వాలంటీర్స్ కూడా ఉన్నారు, అంటే మనకు హెల్ప్ చేయడానికి. చాలా మంది అయితే వాలంటీర్స్ పని చేస్తున్నారు ఈ ఒక్క రోజు ఈవెంట్ కోసం. రీచ్ అయినాం ఇక్కడికి, ఈవెంట్ దగ్గరికి. దీనికి రావడానికి కొన్ని ప్రాసెస్ ఉన్నాయి, అది ఎట్లా రావాలో చెప్తా. బేసిక్ గా కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ ఉందా, కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ దగ్గర కొన్ని ప్రాసెస్ ఉన్నాయి. డైరెక్ట్ 14D అనే బస్సు ఉంటది ఈషా ఆదియోగి దగ్గరికి. ఇక్కడ కనిపిస్తున్నాయి బస్సెస్, ఇక్కడ ఆపుతారు. లేదా ఇఫ్ ఇన్ కేస్ అక్కడ ఒక బస్సెస్ దొరకలేవు అనుకో, గాంధీపురం అని ఉంటది, అక్కడ నుంచి 3 kilometers. ఒకవేళ మీకు అక్కడికి పోవడానికి వీలుంటే మాత్రం గాంధీపురం నుంచి ఫ్రీక్వెంట్ బస్సెస్ ఉంటాయి, 1/2 hour ఒకటి. కోయంబత్తూర్ నుంచి 1.5 hour ఒకటి ఉంటుంది. లేదు అంత మాత్రం కాదు అన్నాం అనుకో, డైరెక్ట్ ఇక్కడ ఆటోస్ ఉన్నాయా, ఆటోస్ అన్నీ ఉంటాయి. ఆటోస్ లో మీరు బార్గెన్ చేసుకొని మాట్లాడుకోండి, అట్లా కూడా రావచ్చు ఈ ప్రాసెస్ లో. ఇట్లా ఈ 3 ప్రాసెస్ ఉన్నాయి. ఇప్పుడు మనకు కనిపిస్తున్న కొండ ఉంది, చూసినా కొండ కూడా చాలా మంచిగా ఉంది, అంటే మంచిగా కనిపిస్తుంది. బేసిక్ గా ఈ రోజు పోలీసులు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మా స్పెషల్ గెస్ట్ ఎవరో కాదు, అమిత్ షా ఉన్నారా, అమిత్ షా గారు మన స్పెషల్ గెస్ట్. అందుకే ఫుల్ పోలీసు వాళ్ళు అయితే ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా, పోయేటప్పుడు కూడా ఇక్కడికి ఉన్నదా కోయంబత్తూర్ అవన్నీ ఉన్నాయా, అవన్నీ మనం పోవాలి. అంటే రిటర్న్ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి పోవాలి మనం. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది జర్నీ, ముంగడికి చూద్దాం. ఇప్పుడు దిగినాక మనం ఇట్లా ఒక 600 meters నడుచుకుంటూ పోవాలి లోపలికి. ఇవైతే వెహికల్స్ అయితే అలౌడ్ లేవు. మాక్సిమం లోపట్లకు సంబంధించిన టాక్సీస్ అవన్నీ ఓన్లీ పోతున్నాయి. మనం అయితే ఇక 1/2 kilometer కాబట్టి నడుచుకుంటూ అయితే పోదాం. అసలు ఎండ అయితే సాలిడ్ గా కొడుతుంది. మా క్యాబ్ అయితే ఏమో మిస్ అయిపోయింది ట్రైన్ లా.
ఇట్లనే మనం క్యాబ్ మీద ఆశలు పెట్టుకొని ఎండలో నడవచ్చులే అనుకున్నా. కానీ చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ కింద ఉన్నామా, P12 అక్కడ ఉన్నాం. ఇక్కడ నుంచి అన్ని చెక్ ఇన్ పాయింట్లు ఇవన్నీ ఉన్నాయి. మనం అసలు దానిలింగా పోదాం అనుకుంటే 1 అయింది ఇప్పుడే. 1 o'clock అలౌడ్ లేదట. ఇంకెందుకంటే ఈవెంట్ స్టార్ట్ అయ్యి 6 o'clock. ఇప్పుడు 1 అంటే 5 hours ఉంది. చూద్దాం ఇంకేమేమి ఉన్నాయి ఇక్కడ దగ్గరలో ఓపెన్ ఉన్నాయి. సజెస్ట్ ఒకవేళ మీరు ఆదియోగి ఎప్పుడన్నా ఇంక ముందు ఏమంటారు మనసులో రావాలనుకుంటే, ఒకటి షేడ్స్, ఒకటి క్యాప్, ఇంకొకటి మాస్క్. ఈ 3 అయితే మస్ట్ అండ్ షుడ్. నా క్యాప్ మాది పోయింది కాబట్టి లేదు, మాస్క్ అంటే ఏడు దొరుకుతలేదు. ఇంత ఉంటుంది అనుకోలే నేను. చాలా దుమ్ము ఉంటుంది. ఒకవేళ మీకు డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళైతే మస్ట్ అండ్ షుడ్ అది. ఇవి 3 చూసుకొని అయితే రండి. ఇది మన దగ్గర స్కానర్ ఉంది కదా, ఇది వాళ్ళకి ఇస్తే మనకు రిస్ట్ బ్యాండ్ ఇస్తారు. ఆ రిస్ట్ బ్యాండ్ పెట్టుకొని మనం లోపలికి వెళ్ళాలి. నార్మల్ గా ఫ్రీ సీటింగ్ కూడా ఉంటది. ఫ్రీ సీటింగ్ కూడా ఉంది. ఇక్కడ నుంచి కూడా పోవచ్చు మనము. చూద్దాం. మంది అయితే చాలా ఉన్నారు. కొంచెం ముందు దొరికితే మనకు సంతోషం. ఈ జిగ్జాగ్ ఎందుకు పెట్టినారంటే, ఇప్పుడు మనం డైరెక్ట్ లైన్ అయితే తొక్కిసలాట్ అవుతుంది. ఇది అయితే మనం తిరిగేసరికి దమ్మొచ్చేస్తుంది. అందుకు చాలా ఉన్నాయి ఇట్లాంటి చాలా మంచి మంచి ఇనిషియేటివ్స్ తీసుకున్నారు. ఇక్కడైతే మస్తు ఉంది అసలు. కుంభమేళ పోనిది ఏమంటారు ఫీల్ వీళ్ళకి వస్తుంది. మందిని చూస్తుంటే ఫుల్ జనాలు. అసలు కౌంట్ చూడాలా లాస్ట్ కి ఎంతమంది వస్తారు అసలు. ఇది మనం స్టేజ్, ఇది 5 o'clock అలౌడ్ ఇక్కడికి. 5 వరకు మనం ఇప్పటిదాకా ఇక్కడ ఉన్నాం కదా, అక్కడ టెంట్స్ ఉన్నాయి. ఆ టెంట్స్ లో వేసినారు. చాలా అంటే చాలా మంచిగా ఉంది కొండ, సేమ్ అరుణాచలం కొండలాగా. నమ పార్వతీ పతే హర హర మహాదేవ శంభో శంకర. శివుని చూస్తుంటే ఎంత కళ ఉంది తెలుసా ఫేస్ లా. అబ్బా చూస్తుంటే అట్లే చూడబుద్ధి అవుతుంది అసలు. తను మస్తు చేసిన మస్తు అసలు. 2 years అయిందట నిజంగా శివుని బొమ్మ స్కెచ్ చేయడానికి సద్గురికి. ఎగ్జాక్ట్ 2 years వర్త్ ఫేస్ లా కనిపిస్తుంటది. అట్లే చూడబుద్ధి అవుతుంది. ఆ కళ్ళు కానీ చిన్న లైట్ గా స్మైల్ ఉంటది కదా, అబ్బా ఎంతో బాగుంది అసలు. అసలు వేరే లెవెల్ ఉంది అది. ఎంత అప్పటి నుంచి ఎంతసేపు నుంచి చూస్తున్నాను అదైతే మస్తు అసలు. మనం ఎప్పటి నుంచో చూడాల్సింది, ఇప్పుడైతే చూస్తున్నాం. కానీ దగ్గరికి అయితే ఆప్షన్ లేదు, ఎవరిని రానిస్తలేరు. స్టే చేసినారు కదా అక్కడ, అందుకోసం దూరం నుంచి అయితే చాలా మంచిగా కనిపిస్తుంది. మస్తుంది అసలు. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఏమంటే, అయితే మా ప్లేస్ ఈడ కొంచెం లీడర్ కోసం పోయి ప్లేసెస్ మారాలి. అమిత్ షా కూడా వచ్చేస్తుండు. ఈరోజు స్పెషల్ చీఫ్ గెస్ట్ ఆయన్నే. కొండలమ్మ వీడియోలో ఇది ప్రస్తుతం మనం గమనిస్తే ఇక్కడ కొండ, ఇక్కడ అన్ని కొండలు, ఇక్కడ అన్ని కొండలు, మాక్సిమం అన్ని కొండల మధ్యలో మళ్ళీ ప్లాస్టిక్ కొండలు 360 degrees వ్యూతోని అలా మధ్యలో ఎంత డీటెయిలింగ్ కానీ నిజంగా శివుడు కూర్చున్నట్టుంది. మీరు కరెక్ట్ గమనించింది, ఆ సన్సెట్ ఉన్నాయి చూడు, కరెక్ట్ రిఫ్లెక్ట్ కొండ మీద రిఫ్లెక్ట్ అయ్యి లైట్ గా శివుని మీద పడుతున్నాయి. ఇట్లా సైడ్ కి పార్ట్ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి అంతా రిఫ్లెక్ట్ అయ్యి కరెక్ట్ గా ఈ రే ఉందా పైన, ఆ రే అటు నుంచి ఇట్లా రిఫ్లెక్ట్ అయ్యి కరెక్ట్ శివుని పైన ఇట్లా సైడ్ కి పడుతుంది. ఏమన్నది అసలు. అమిత్ షా వచ్చింది సార్ చీఫ్ గెస్ట్ గా. వాట్ ఏ కాంబినేషన్. కాళ్ళ పైన మాట. ఇంత దగ్గరకి మనం డైరెక్ట్ గుళ్ళ కూడా చూడకపోవచ్చు. రవణందన్ కూడా వచ్చింది మా మీద కెంపి. అమిత్ షా తోని, అమిత్ షా వెంకలింగు. అసలు ఈ రోజు ప్రకృతి కూడా ఎంత సహకరిస్తుందంటే, ఆ స్కై గానీ ఆ స్టార్స్ గానీ వేరే లెవెల్ ఉంది స్కై ఈ రోజు. కొంచెం సేపట్లో లేజర్ లైట్ కూడా స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ కొంచెం వేసినారు, కానీ లేజర్ లైట్ షో జరుగుతుంది, అది చాలా బాగుంటది.
అది ఎప్పుడు వేస్తారో చూద్దాం. మీరైతే వీడియో వాల్యుబుల్ అనిపిస్తే మాత్రం మర్చిపోకుండా లైక్ అయితే చేయండి. Over 15,000 years ago, a being appeared in the upper regions of Himalayas. No one knew who he was, where he came from. The origins of this spectacular being were unknown. When his ecstasy allowed him some movement, he danced wildly. When intensity peaked, he became utterly still. People saw that he was experiencing dimensions that no one had ever known or able to fathom. His ecstasy and intensity allowed him to transcend his physical form. Witnessing an individual human in union with the cosmos, they called him a yogi, as he was the first one, the Adi Yogi. When his stillness lasted for years on end, curious onlookers melted away. లింగ హారతి, మహాహారతి ఇది. మనకు ఇక్కడ ఫ్రీ రుద్రాక్ష కూడా ఇస్తారు. దీనిలో 2 ఉంటాయి. హరిద్వార్ రుద్రాక్షది అక్కడ లైన్స్ ఉంటాయి కొన్ని, అక్కడ వాలంటీర్ అడిగినా ఇస్తారు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ లైఫ్ లో మాత్రం తోపు ఉంది. సేమ్ కాన్సెప్ట్, మస్తు మంది కాన్సెప్ట్ పోతుంటారు కదా, అవేవి కాకుండా ఇట్లాంటి కాన్సెప్ట్ లకు రావాలి. సేమ్ కాన్సెప్ట్ లాగా ఉంది. ప్రతి ఒక్కరు కంపల్సరీగా లైఫ్ లో ఒక్కసారన్నా ఇట్లాంటి ప్లేసెస్ కి రండి. మహాశివరాత్రి రోజు బెస్ట్ ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ రికమెండెడ్ ప్లేస్. ఇప్పటికైతే అసలు తోపు జరిగింది. ఇంకా చాలా ఉంది. ఇప్పటికి టైం 12 అవుతుంది. మనకు 6 వరకు టైం ఉంది. ఇంకా మంచి మంచి సింగర్స్ రావాలా, మంచి మంచి యాక్టివిటీస్ ఉన్నాయి. ఇంకొకటి మెడిటేషన్ కూడా ఉంది, ఎప్పుడు బ్రహ్మముహూర్తంలో ఉంది. అది కూడా మనం ఎంజాయ్ చేద్దాం. చాలా బాగుంది. వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఎవరికైనా సరే ఒక్కసారి జీవితంలో ఒక్కసారి అన్నా వచ్చి ఇది అనుభవించాలా. ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్ మళ్ళా రావు. వచ్చినా మీకు టైం ఉండదు, మీకు టైం ఉన్న అన్నున్నా ఏజ్ ఉండదు. అందుకే కొంచెం మంచి ఏజ్ లో రండి, ఎంజాయ్ చేయండి. ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్. ఫుడ్ కూడా చాలా మంచిగా పెట్టినారు మాకు, మహా అన్నదానం అని. అసలు ఇంత మందికి ఇంత కరెక్ట్ గా అసలు మస్తు పెట్టినారు. టేస్ట్ కూడా చాలా బాగుంది. బెల్లపన్నం ఇంకా సాంబార్ రైస్, సాంబార్ రైస్ చాలా మంచిగా ఉంది. కానీ ఇక్కడ మంచి ఫస్ట్ థింగ్ నచ్చింది ఏంటంటే ఫెసిలిటీస్, చాలా మంచి ఫెసిలిటీస్. వాష్రూమ్స్ ఇస్ వెరీ గుడ్. వాష్రూమ్స్ అయినా, వాటర్ అయినా, మీకు ఏదైనా డౌట్ ఉంటే వాలంటీర్స్ అయినా, పక్కనే అకామిడేషన్, మెయింటెనెన్స్ అయితే పర్ఫెక్ట్ మెయింటైన్ చేసారు. ఇది యూ హ్యావ్ టు టేక్ పాయింట్ ఏదైనా ఉందా అంటే వీళ్ళ దగ్గర నుంచి మెయింటెనెన్స్ పాయింట్ తీసుకోవాలి. వండర్ఫుల్ ఉంది అసలు. మళ్ళీ ఎవరి దగ్గర ఇరిటేషన్ లేదు, ఎవరిది వాళ్ళు మంచిగా. అసలు ఇంత మంది పీపుల్ ఉన్నారు జనాలు. అసలు ఎవరిది వాళ్ళు కొట్లాడుకోకుండా అన్ని సీట్లు, అన్ని అకామిడేషన్ చాలా మంచిగా పెట్టినారు. దట్స్ గ్రేట్ రియల్. ఇప్పుడు టైం 1 అవుతుంది. 1 o'clock కూడా ఈ క్రౌడ్ చూడండి, ఇంకా నడుస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు. జాతర ఒక చిన్న పల్లెటూరు లాగా. అసలు కౌంట్ ఎంత వచ్చిందో చూసుకోవాలి ఒకసారి. జాయ్ఫుల్నెస్. How do you connect with this?
What's the purpose? I just how I started. What's the question? How I started? Yes. I started 3 years ago. I saw Satru's videos. I did inner engineering, and then my path is clear. Yes. I just go. ఇప్పుడే ఈవెంట్ నుంచి బయటకు వచ్చేసినాం. 5:45 అవుతుంది. ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది ఈవెంట్. నిన్న మనం రెండు అవి చూడలేం. మనకు నిన్న ఓపెన్ లేవు. ధ్యానలింగం, ఇంకొకటి లింగ భైరవి అమ్మవారిది. ఒకసారి చూసి 7 వరకు ఓపెన్ ఉంటాయి ఆడ, చూడాలి. అసలు వీడికైతే శివరాత్రిది ఈవెంట్ అయితే అయిపోయింది. మీరు నిజంగా ఇక్కడ వరకు వచ్చిరంటే మీకు సంహౌ నా ఈ వీడియోలో ఇంట్రెస్ట్ ఆర్ ఎనీథింగ్ హెల్ప్ఫుల్ అని అనిపించవచ్చు. అట్లాంటి వీడియోస్ చాలా వస్తాయి నా అంతా. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే ఈ వీడియోని షేర్ చేయడానికి చూడండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ గ్రూప్లో ఎవరైనా చూడాలి అని అనుకుంటే. ఇది దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్ టుడే.